అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైసీపీ నేత అదేవిధంగా ఏపీఎఫ్డిసి మాజీ చైర్మన్ అయినటువంటి పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో దాదాపుగా 17 కేసుల వరకు ఆయన మీద నమోదైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన రాజంపేటలోని సబ్ జైల్లో ఉన్నారు. అసలు ఈయన ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగాలేదని చెప్పేసి మొన్న చూసుకుంటే అరెస్ట్ చేసిన రోజు ఒక డ్రామా కూడా నడవడం జరిగింది. ఆయన హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. పోసాని కృష్ణమురళి గతంలో చూసుకుంటే ఏపీఎఫ్డిసి చైర్మన్గా చేశారు. అయితే ఇప్పుడు ఈయన అరెస్టుకి సంబంధించి అనేక రకాలైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ నాయకులు కావచ్చు, కొంతమంది వాళ్ళ మద్దతుదారులు ఏమంటున్నారంటే అసలు ఎప్పుడో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి, అదంతా గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం, ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. రెండవది, అసలుకి ఒక వ్యక్తిని తిడితే కేసు ఉంటుంది. సాధారణంగా చూసుకుంటే మనం కొన్ని కులాలను ఆపాదిస్తూ కానీ లేదా కొన్ని రకాలైనటువంటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదవడం చూసే కానీ వ్యక్తులు తిడితే కూడా కేసులు ఉంటాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈయన అరెస్టుకు సంబంధించి కావచ్చు, ఆయన మీద నమోదైన ఐటీ యాక్ట్ కేసులకు సంబంధించి కావచ్చు, మీరే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాస్త ఉపశమనం ఫీల్ అవుతున్న సందర్భం ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ వ్యవహారం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది అరెస్ట్ని ఎలా చూడాలా, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. గడిచిన 9 నెలలుగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, మాజీ మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు ఆ రోజుల్లో నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని, మరీ ముఖ్యంగా పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా అనరాని మాటలు అన్న సందర్భం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. సో అంతా జరిగిన తర్వాత వీళ్ళ మీద అరెస్టులు ఎందుకు చేయటం లేదు అని కొంత నిరాశ నిస్పృహలకు 9 నెలలుగా లోనైన సందర్భం. ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావచ్చు, పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ కావచ్చు, లేదా 1 by 1 స్లోగా అరెస్టుల నేపథ్యం లీగల్ ఫ్రేమ్వర్క్లో చేసుకుంటూ వస్తున్న సందర్భం వల్ల చాలామంది ఆంధ్రప్రదేశ్ శ్రేణులు ఉపశమనంగా ఫీల్ అవుతున్న సందర్భం. అంటే ఎవరికి ఏమి శాస్తి జరగాలో అది జరుగుతూ ఉంది అని కొంత హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూసాం. పోసాని కృష్ణమురళి ఆ రోజుల్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం వీడియో పెట్టి విన్నా కూడా వినలేని, అసలు ఆ మాటలు మనం ప్రస్తావించలేని మాటలు మాట్లాడిన మాట వాస్తవం. సో మీరు అన్నారు, ఎప్పుడో తిడితే కేసు ఇప్పుడెందుకు టేకప్ చేశారు, ఇప్పుడెందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడెందుకు జైల్లో పెట్టారు. దీనికి లీగల్ ఫ్రేమ్వర్క్లో రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే, లా ప్రకారం, చట్టం ప్రకారంగా ఇతన్ని అరెస్ట్ చేసింది వాళ్ళని తిట్టినందుకు కాదు. ఫస్ట్ పాయింట్, ఆయన మీద నమోదైన కేసులు సెక్షన్స్ మనం ఒకసారి చూసినట్టయితే సెక్షన్ 196 కానీ సెక్షన్ 353 కానీ ఏమి తెలియజేస్తుందంటే, ఒక వర్గం మధ్య విభేదాలు సృష్టించడం కానీ, 2 వర్గాల మధ్య విధ్వంసం సృష్టించటం కానీ, ప్రేరేపించే విధంగా మాట్లాడటం కానీ, దాని కింద ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఇంకొక సెక్షన్ పెట్టారు, సెక్షన్ 111. ఇదేమంటుందంటే వ్యవస్థీకృత నేరం కింద సెక్షన్ కనెక్ట్ అవుతూ ఉంది. ఈయన చేసిన వ్యవస్థీకృత నేరము ప్రజల్లో కొన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఆయన మాట్లాడాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఒక్కసారి పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ మనం క్షుణ్ణంగా పరిశీలించి స్టడీ చేసినట్టయితే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఆయన మీద ఉన్న సెక్షన్స్ ఈయన ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి ఆ రిమాండ్ రిపోర్ట్లో ముద్దాయి కింద ఈయన సైన్ చేసిన రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఏం ఒప్పుకున్నాడు, నేను విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నన్ను చేయమని అధిష్టానం ఆదేశించింది కాబట్టి నేను చేశాను అని చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, నా అంతటి నేను మాట్లాడలేదు, నాకు స్క్రిప్ట్ రాసిచ్చారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం నేను యాక్షన్ చేశాను. ఎందుకంటే ఈయన నటుడు, రచయిత కాబట్టి స్క్రిప్ట్ కొంత ఫ్రేమ్ వర్క్ ఇస్తే దానికి ఇంకా మసాలా యాడ్ చేసి అనరాని మాటలు అనే విధంగా ఈయన మాట్లాడాడు. ఆ స్క్రిప్ట్ ఇచ్చిన అతను సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఇది, నేను చెప్తున్నది కాదు. స్క్రిప్ట్ ఇచ్చి ఈయన వీడియో చేసినప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి. వీళ్ళిద్దరి పేర్లు ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈయన అక్యూజ్డ్ A1గా ఉన్నప్పుడు కో అక్యూజ్డ్ కింద ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈయన చెప్పిన ఎవిడెన్స్ బేస్ చేసుకొని భార్గవరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ అవుతాము, స్క్రిప్ట్ ఇచ్చింది వాళ్ళని వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ అప్లై చేశారు. అది రేపు మంగళవారం విచారణకు వస్తూ ఉంది. సో ఇది ఇప్పటివరకు పరిశీలించినట్టయితే ఈయన వాళ్ళ పేర్లు చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి స్క్రిప్ట్ ఇవ్వమని చెప్పింది ఎవరు,
ఆ పెద్ద తలకాయ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేట్ చేసే సందర్భంలో నెక్స్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళు అక్యూజ్డ్ మళ్ళీ బయటకు వస్తారు. ఈ పరంపర ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇది తిడితే పెట్టినందుకు కేసులు కాదు, విద్వేషాలు రెచ్చగొట్టాడు కాబట్టి కేసులు పెట్టారు. రెండోది, మీరు అడిగారు ఎప్పుడో తిట్టిన కేసులకు ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మనకు తెలియాల్సిన అంశం ఏంటంటే ఇది భారత రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగమే అయితే 9 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అయితే రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసినట్టు ఈయన చేయలేదు. నోటీస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు లేదా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు ఈయన అరెస్ట్ చేయలేదు. 24 అవర్స్లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏం చేయాలో పోలీసులు అది చేశారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా హై డ్రామా ప్రదర్శించాడు. అయినా కూడా పోలీసులు సహనం కోల్పోలేదు. ఇంత ఫ్రేమ్వర్క్లో జరిగినప్పుడు ఇది అక్రమమైన అరెస్టు కాదు, సక్రమమైన అరెస్టు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు అడిగారు 3 సంవత్సరాల క్రితం తిట్టినప్పుడు అప్పుడు దూషించినప్పుడు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని. భారత రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే వీళ్ళు ఇప్పటివరకు కోట్ చేస్తుందంటే వాక్ స్వాతంత్ర హక్కు ఉంది మాకు, మాట్లాడితే అరెస్ట్ చేస్తారా, తిడితే అరెస్ట్ చేస్తారా అంటే రాజ్యాంగంలో సెక్షన్ 19(1) వాళ్ళు కోట్ చేస్తున్నారు. కానీ ఆ మేధావులు మర్చిపోయింది ఏంటంటే అదే రాజ్యాంగంలో సెక్షన్ 19(2) ఏమైంది? సెక్షన్ 19(2) ఏం చెప్తుందంటే నీకు వాక్చాతుర్యం, భావ స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది అని చెప్తుంది 19(1). 19(2)లో సెక్షన్లో ఏం చెప్తున్నారంటే దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. నేను ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆర్టికల్ 21లో ఏముందంటే నేను స్వతంత్రంగా, హోందాతనంగా, డీసెంట్గా నివసించే విధంగా నాకు హక్కు కల్పించబడింది. దాన్ని డ్యామేజ్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే అది నేరం కిందకే వస్తుంది. ఇంకొక అంశం, ఇప్పుడైనా ఏ సెక్షన్ కింద పెట్టారు, అది ఏ సెక్షన్ కింద ఎన్ని సంవత్సరాలు నేరం పడే అవకాశం ఉంది, జైలు పడే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి మనం కేసు ఎన్ని సంవత్సరాల లోపు వేయచ్చు అనేది స్పెసిఫై చేయబడి ఉంది చట్టంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ వయలేషన్ చేశారు అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి శిక్ష ఏముంటుంది, ఫైన్ ఉంటుంది అని అనుకుందాం. ఇటువంటి ఫైన్ ఉండే సెక్షన్స్ ఉన్నప్పుడు 6 నెలల లోపు రిజిస్టర్ చేయాలి కేసు. అదే నా మీద పెట్టిన కేసు సపోజ్ 3 సంవత్సరాలు జైలు జీవితం పడే అవకాశం ఉంది ఆ సెక్షన్ ప్రకారం అని అనుకుందాం. అప్పుడు ఆ కేసుని 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా పెట్టవచ్చును. సపోజ్ నా మీద పెట్టిన సెక్షన్స్ 3 సంవత్సరాల కంటే పైబడి శిక్ష పడే సెక్షన్స్ కనుక కేసు అట్రాక్ట్ అయితే నేను చేసిన తప్పులు, అప్పుడు కేసు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా పెట్టవచ్చును. అంటే కేసు ఎప్పుడు పెట్టాలనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 468లో స్పెసిఫిక్గా నిర్ణయించబడి రాయబడి ఉంది చట్ట ప్రకారంగా. కాబట్టి ఈయన ఏదైతే విద్వేషపూరితమైన కామెంట్ చేశాడో అది సెక్షన్స్, అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్. కాబట్టి 3 సంవత్సరాల తర్వాత కాదు, ఎప్పుడైనా ఆయన మీద కేసు పెట్టే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంది, జైలుకు పోయే అవకాశం ఉంది. ఇదంతా చూసినప్పుడు సక్రమంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో రాజ్యాంగం ప్రకారం ఈయన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఇక నెక్స్ట్ పాయింట్, మీరు అన్నారు అది హాస్పిటల్కి వెళ్ళాలని ఒక హై డ్రామా క్రియేట్ చేశాడని. హాస్పిటల్కి జనరల్గా అరెస్ట్ అయిన వాళ్ళు రిమాండ్లో ఉన్నప్పుడు ఖైదీలు హాస్పిటల్లో నాటకం ఎందుకు ఆడతారంటే హెల్త్ బాగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళటం వల్ల కొంత రిలీఫ్ వస్తుంది. జైల్లో ఈ ఇబ్బందులు పడేదానికంటే హాస్పిటల్లో ఏసీ గదుల్లో ఉండొచ్చు అనేది ఒకటి. రెండోది, హాస్పిటల్లో ఉండటం వల్ల నేను లేదా బయట నుంచి నా నుంచి బయటికి కొంత సమాచారం, ఇన్ఫర్మేషను, గైడెన్సు, అడ్వైజు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం హాస్పిటల్లో ఉంటే ఉంటుంది. మూడో అంశం, ఈయన హాస్పిటల్ డ్రామా మొదలు పెట్టడానికి ముందు జైల్లో ఈయన కలిసి నిమలాకత్తులో అమర్నాథ్ రెడ్డి అని ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కలిశారు. కలిసి ఆయన ఏం మాట్లాడి ఉంటాడు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే హాస్పిటల్ డ్రామా రక్తి కట్టే విధంగా ఆడమని ఆయనకి అడ్వైజ్ ఇచ్చి ఉండవచ్చు. వైఎస్ఆర్ శ్రేణుల వాళ్ళ ఆజ్ఞల ప్రకారంగా ఆయన అడ్వైజ్ చేసి ఉండొచ్చు ఆ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. సో హాస్పిటల్ డ్రామా ఆడాడు. సరే, అల్టిమేట్గా హాస్పిటల్లో డిసైడ్ అయ్యి అన్ని టెస్టులు ఫ్రీగా చేశారు, ఏం ప్రాబ్లం లేదు, ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్దీ ఫిట్ పర్సన్ అని చెప్పి హాస్పిటల్లో డిసైడ్ అయిపోయింది టెస్టుల మూలంగా. కాబట్టి హాస్పిటల్లో ఉండి అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయట నుంచి వచ్చిన సలహాలు, అడ్వైజు, సంప్రదింపులు అక్కడ అవకాశం లేకుండా మళ్ళీ జైలు జీవితం గడపవలసి వచ్చింది. సో ఈయన అరెస్ట్ కావటానికి ముందు కూడా
11 కేసులు నమోదైనాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చూసినట్లయితే లేటెస్ట్ డెవలప్మెంట్ చూసినట్టయితే 19 కేసుల వరకు నమోదైనాయి. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ కేసులో ఈయన రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు ఈయన నర్సరావుపేట తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకొక కేసు సందర్భంగా విచారించడానికి తీసుకెళ్తున్నారు. దీన్ని ఏమంటారంటే పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేశారు పోలీసులు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఈయన మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఈ 19 కేసెస్, ఒక కేసు తర్వాత ఒక కేసు పీటీ వారెంట్ ఎగ్జిబిట్ చేసుకుంటూ పోలీసులు వెళ్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి కేసులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈయన కంటిన్యూస్ జైలు జీవితం, లాంగ్ టర్మ్ జైల్లోనే ఉండవలసిన అనివార్యమైన పరిస్థితి పోసాని కృష్ణమురళికి వచ్చే అవకాశం ఉంది. ఇక నా సలహా ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసులు సరిపోవు, ఇంకో కేసు పెట్టాలి. అది ఏమంటానంటే పోక్సో కేసు అంటాను. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ పోక్సో కేసు ఒకటి ఉంది. ఆ పోక్సో కేసు ఎంత స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ భారతదేశంలో అది. ఎందుకంటే 18 years లోపు ఉన్న పిల్లల మీద కనుక అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినట్టయితే బెయిల్ లేని సెక్షన్స్ కింద పోక్సో సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ కూతురు మీద మాట్లాడిన మాటలు ఒక్కసారి ఎవరైనా విని హర్షిస్తారాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి ఏం మాట్లాడాడు. వాళ్ళు పిల్లలు ఉన్నారు పవన్ కళ్యాణ్కి, ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి రక్త కన్నీరు వస్తుందా అన్నాడు. దాని మీనింగ్ ఏంటి? ఆ విధంగా పిల్లల మీద దూషించిన కేసులో పోక్సో కింద కేసు పెట్టాలి ఈయన మీద. అది కూడా పెట్టకపోతే ఇన్ కేసు రాబోయే రోజుల్లో ఎవరన్నా అడ్వకేట్ ఈ కేసులో ఇన్ప్లీడ్ అయ్యి ఆ కేసు కూడా యాడ్ అయితే ఈయన ఎప్పటికీ బెయిల్ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆ కేసు పెట్టడానికి, ఆ సెక్షన్ అట్రాక్ట్ అవడానికి ఈయన చేసిన కామెంట్స్, దూషించిన మాటలు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాయి. సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్ దాని మీద కూడా పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశం లేదు. నంబర్ 1. నంబర్ 2, సజ్జల రామకృష్ణారెడ్డి లేదా భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారంటే దాని మీనింగ్ ఏంది? వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళు అరెస్ట్ చేస్తారని నమ్మారు కాబట్టి ముందస్తు బెయిల్కి కోర్టులో అప్రోచ్ అయ్యారు. నంబర్ 4, అంతటితో ఆగుతుందా? సజ్జల భార్గవ్కి లేదా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ స్క్రిప్ట్ ఇవ్వమని గైడ్ చేసి, సలహా ఇచ్చి, సంప్రదింపులు చేసి, సపోర్ట్ చేసి, గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి పెద్ద తలకాయ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ విషయం కూడా ఈ సజ్జల తండ్రి కొడుకులను విచారించినప్పుడు ఆ విషయం కూడా బయటకు వస్తే ఈ కేసు అట్లా వచ్చి ఇట్లా వచ్చి జగన్ రెడ్డి గారి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది అని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ లీడర్స్ ఇటువంటి అక్రమాలు చేసిన వాళ్ళ మీద కేసులు 1 by 1 రావటమే కాకుండా ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వీళ్ళు కూడా మితిమించే అధికార దుర్వినియోగానికి పాల్పడిన సందర్భంలో అది పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ మీద కానీ ఇటువంటి వాళ్ళ మీద కూడా కేసులు 1 by 1 బుక్ వస్తూ ఉన్నాయి. ఈ అన్ని కేసుల్లో చివరాఖరికి వచ్చేసరికి ఇంట్రాగేషన్లో అసలు ఎవరు మీకు ఇన్స్టిగేట్ చేసింది ఎవరు సలహా ఇచ్చారు అనే క్వశ్చన్ ఇంట్రాగేషన్కి వచ్చినప్పుడు అది తాడేపల్లి ప్యాలెస్ కూడా కదిలే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటొచ్చి ఇటొచ్చి కేసుల నేపథ్యంలో చాలామంది పెద్ద తలకాయలు ఇందులో ఇరుక్కోక తప్పదు అని చెప్పి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా చక్కగా చెప్పేస్తే నిజంగా పోసాని కృష్ణమురళి గారి మీద ఉన్న కేసుల గురించి కావచ్చు, అరెస్ట్కి సంబంధించి కావచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.